అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మరో 4 రోజుల్లో తులారాశి వారు నక్క తోక తొక్కినట్లే కోట్లు గడించబోతున్నారు. మరి వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఈ రాశివారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తుల్ని ఎప్పుడూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఇక కొత్త వ్యక్తులు ఎవ్వరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు కూడా వీరు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. వీరికి ఆవేశం అధికంగా ఉంటుంది. అలాగే ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. కాబట్టి వీరి జీవితంలో కొన్ని సందర్భాల్లో ఇది వీరికి చాలా రకాల ఇబ్బందిని తెచ్చిపెడుతుంది. ఇక ముఖ్యంగా మరో 4 రోజుల్లో మీ మాతృమూర్తి యొక్క ఆశీర్వాదంతో నక్క తొక్క తొక్కినట్లే మీరు కోట్లు గడించబోతున్నారు. కాబట్టి మీ తల్లి నుంచి ఖచ్చితంగా ఆశీర్వాదం తీసుకోండి. ఒకవేళ తల్లి లేకపోయినా తల్లి సమానురాలైనటువంటి ఒక వ్యక్తి ఆశీర్వాదం మీరు తీసుకోండి. మీ కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి. ఎందుకంటే ఈరోజు దినఫలాల ప్రకారం మీ మాతృమూర్తి యొక్క ఆశీర్వాదం లేదా మీ మాతృ సమానురాలైనటువంటి వారి యొక్క ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడేసే మార్గాలను చూపిస్తుంది. ఇక మీ సమస్యలకి పరిష్కారం దొరకనటువంటి పరిస్థితుల్లో కూడా మీకు ఇప్పుడు పరిష్కారం అనేది లభించబోతుంది. ఈ విధంగా మీ జీవితంలో ఉన్నటువంటి మాతృ విముక్తి కూడా మీకు లభిస్తుంది. అలాగే ఈ మరో 4 రోజుల్లో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి చాలా అవకాశాలు ఎదురు కాబోతున్నాయి. ఇక ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మీకు రిజల్ట్ అనుకూలంగా రాబోతుంది. ఖచ్చితంగా మీరు ఒక అవకాశాన్ని అయితే అందిపుచ్చుకుంటారు. అలాగే ఈ 4 రోజుల్లో మీకు కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వారు మీ యొక్క జీవితంలో దీర్ఘకాలం పాటు మీ స్నేహితులుగా మారే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఇక చిన్ననాటి మిత్రుల్ని కలుసుకోవడం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నవారు ఈరోజు అనుకోకుండా వారిని కలుసుకోవడం కానీ లేదా వారు మీకు కాల్ చేయడం కానీ వారి యొక్క అడ్రస్ గురించి మీకు తెలియడం కానీ ఇలా ఏదో ఒక విధంగా మీకు జరగబోతుంది. అలాగే ఈ రాశివారి జీవితంలో చాలా రోజులుగా మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు ఈరోజు పరిష్కారం అయితే మీకు లభిస్తుంది. అలాగే ఈ రాశిలోని వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు మీకు లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోబోతున్నారు. ఇక ఇది వరకు కుటుంబ సభ్యుల యొక్క మద్దతు దొరకని వ్యక్తులకి కూడా ఈరోజు కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ మద్దతు లభించడంతో పాటు మీకు కోట్లు గడించే యోగం రాబోతుంది. అలాగే నూతన వ్యాపారాల పెట్టుబడులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అయితే ఈ రాశివారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడం కోసం శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసాను కూడా పఠించాలి. ఇక మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక ఒక దేశీయ గోమాతను మీరు దానం చేయండి. ఇలా ఆవును దానం చేయడం వల్ల కూడా మీరు అపారమైన పుణ్యఫలాన్ని అయితే పొందుకుంటారు. చూసారు కదండి, మరో 4 రోజుల్లో తులారాశి వారికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయో తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.